వైద్యం వికటించి ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పలంనేరు పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యం అందించిన పీఎంపీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. బంధువులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం జ్వరం రావడంతో పట్టణంలోని శ్రీనివాస క్లినిక్ నందు చికిత్స తీసుకున్నారు. గురువారం మళ్లీ జ్వరం రావడంతో మళ్లీ చికిత్స కోసం రాగా ఇంజెక్షన్ వేసి మందులిచ్చారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి తేజశ్రీకి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి చిత్తూరుకు, తిరుపతికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో వేలూరు సీఎంసీకి, రాణిపేట సీఎంసీకి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం మరణించడంతో శవాన్ని తీసుకుని నేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ధర్నా విరమించారు. ఇదే రా జ్వరం ఫీవర్ వచ్చింది, చూపించిందమ్మా, బాగా ఏమైంది, సాయంత్రం వచ్చింది. తర్వాత సాయంత్రం వస్తే ఆయన మామూలుగా ఉండే లేదు, వేరే ఆయన వేసాడు, నాకు తెలియదు. అప్పుడు రియాక్షన్ అయిపోయి అట్లా అయిపోయింది. రెగ్యులర్గా ఏ దగ్గర వస్తారా మీరు? వచ్చినప్పుడు అంతకుముందు రాలేదు. కిడ్నీలు ఇస్తారు, కండ్లు ఇస్తారు అని అడుగుతారు. ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. మెడిసిన్ ఇచ్చినారు, వెళ్ళిపోయినారు. రోజు ఈవినింగ్ మళ్ళా ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టుకొని ఇంజెక్షన్ వేసుకొని పోయిన 5 to 10 minutes అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడి వచ్చేసింది. వీళ్ళు కూడా వెళ్ళినారు. ఎవరో మెడికల్ స్టోర్ ఎవరు ఎక్కడికి వెళ్ళినారు, సిఎంసీ చిలా పిల్లవారికి వెళ్ళినారు. పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపించి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని వాళ్ళు సిఎంసీకి తీసుకొని పోదాం, వీళ్ళు సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళిన దానికి వాళ్ళు అక్కడ సిమ్స్లో ఏం చెప్పినారు, రియాక్షన్ అయ్యి బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదనేసి వేలూరు సిఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలోలో చూపించుకొని ఈ రోజు మధ్యాహ్నానికి పాపకి ఇట్లా అయిపోయింది సార్. రెస్పాన్సిబుల్ సార్ తేజస్విని సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ సార్, జయచంద్ర అన్న కూర్చొని సార్, ఎస్టేట్ సార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాదు. వీళ్ళు వెళ్ళినారు కదా సార్, వీళ్ళు కూడా వెళ్ళినారు. పోయి రెఫర్ వాళ్ళు సీఎంసీకి తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళంట ఏమి కాదు అనేసి. ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ఎస్ఐసార్లో ఎవరినో వాళ్ళు తప్పు చేయలేదు కదా, వాళ్ళు తప్పు లేదు కదా. ఎస్ఐసార్ వాళ్ళు నలుగురు తొడుకోవచ్చు, వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్? 17 ఎవరు అది వద్దు. ట్రీట్మెంట్ ఎత్తినప్పుడే రాంగ్ ట్రీట్మెంట్. ఏడు ఎత్తేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు చదివి వచ్చింటే ఇక్కడ ఉంటే నువ్వు కరెక్ట్ గా ఎత్తుంటావు. కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్, కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన అదేం వరకు తప్పులేదు. ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన? వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్. వానికి ఒకే ఒక కూతురు సార్, 1000 పగులు. ఇప్పటికి 4 లక్షల రూపాయలు వాడిని ఏదో మిషన్లు అంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్. వాళ్ళ కాలు పైన వాడు పడతాడు సార్ డాక్టర్ దగ్గర. 50 లక్షలు 20 లక్షలు సైన్ పెట్టేస్తారు.